సుమంత్ గారు, సార్ సార్ అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా కదా, మీరు ప్రభాస్ ఫ్యానే కదా? అవును సార్ అవును సార్. కానీ కొన్ని డైలాగ్స్ అదే టీజర్లో చూస్తుంటే ప్రభాస్ని కొద్దిగా ఇమిటేట్ చేసినట్టుంది. లేదు భీమవరం అంటే మీకు- భీమవరం వైపు పట్టుకోమని అన్నారు అన్నవాళ్ళు. సో డెఫినెట్లీ అందరూ అట్లే సౌండ్ అవుతారు. మా కార్తిక్ అన్న కూడా అట్లే మాట్లాడతాడు. అండ్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ డెఫినెట్లీ. అంటే ఆయన ఇమిటేట్ చేసినట్టున్నారు. ఒక సినిమాలో ఆయన ఇలాగే అంటాడు కదా ప్రభాస్. చాలా 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 బాగుంటారు అన్న కదా. ఆ సినిమా ఆ సీన్లో త్రిషతో అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సినిమాలో మేము చెప్పాలా, ఈ సినిమాలో వర్షం సినిమాకి రిలీజ్కి తీసుకెళ్తాం అనమాట. ఆ ఇంటర్వెల్లో మాట్లాడుకునే మాటలు అవి అట్లా. ఓకే, బాగుంది. టీజర్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు, ఇదేంటంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికి, లేదా మీ 100 షార్ట్ ఫిల్మ్స్లో ఓ షార్ట్ ఫిల్మ్ సినిమాగా మలిచారా? లేదు సార్, కొత్త కథే. ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అండి. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇట్స్ ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ కూడా ఉందని. సో మా డాడీ అండ్ మా బాబాయ్ గారు వాళ్ళ కూతుర్ని చాలా అమితంగా ప్రేమించారనమాట. సో ఆ కథనే ఇన్స్పిరేషన్గా తీసుకుని కూతురు ఈక్వల్ లవ్ డాడీకి, డాడీ ఈక్వల్ లవ్ కూతురికి ఇచ్చినప్పుడు, అండ్ అదే సమయంలో ఒక అబ్బాయితో ప్రేమలో పడితే ఆ సంఘర్షణలో ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ట్రై చేశాం సార్, అంతే. ఓకే, సుమంత్ గారు మీరు డైరెక్ట్ చేశారు కదా ఫస్ట్ ఫిల్మ్. నెక్స్ట్ది ఎందుకంటే మీరు ఇప్పుడు అంతా తెలంగాణ రూటెడ్ స్టోరీసే కదండి వస్తున్నాయి. అవును. అంటే నెక్స్ట్ సినిమా మీరు ఎందుకు అట్లా ట్రై చేయలేదు? నేను యాక్చువల్గా రాసుకున్నాను నా కథ, తీద్దామని అనుకున్నా. కానీ నా చుట్టుపక్కల నా వెల్ విషర్స్ అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే 20s లాగా కనిపించే హీరోలు తక్కువ మంది ఉన్నారు కదా, మన సినిమాకి మంచి పేరే వచ్చింది కదా పర్ఫార్మెన్స్కి. సో సినిమాలు ఏమన్నా ఆర్గానిక్గా మన దగ్గరికి వస్తే రిజెక్ట్ చేయకు, స్టోరీలు నచ్చితే అని అన్నారు. బై గాడ్ గ్రేస్ నాకు చాలా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మంచి కథ ఎంచుకొని ఇది చేసినాం అన్నట్లా. అంటే మరి 80 రిజెక్ట్ చేశానన్నారుగా? అవునన్న, చాలా కథలు విన్నా కదా, చాలా కథలు విని అందులో మంచి కథ ఎంచుకొని తీసిన అంటున్నాను. సుమంత్ గారు, ఆ 80 కథల్లో లేనిది దీంట్లో ఏముందండి కొత్తగా? ఏదో అన్న, అంటే వింటున్నప్పుడు ఎనర్జీ, పాజిటివ్ వైబ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కథ చాలా ఎమోషన్స్. ఇప్పుడు నేను 80 కథలు చెప్పలేను కదన్న, అందులో ఇవి లేవని. అంటే దీంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా, లేదా అందరికి తెలిసి రిలేట్ అయ్యేలా ఉంటుందా, ఎలా ఉండవు? ఇది రిలేటబుల్ కదా అన్న. ఇది అంటే మనం ఎప్పుడు చూడని కథ కాదు. డెఫినెట్లీ తండ్రి కూతురు లవ్ స్టోరీ అని అంటే నీకు ఆ ఎమోషన్ని చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, చాలా బ్యూటిఫుల్ మాటలతో ఎట్లా క్యాప్చర్ చేసారు అనేది మీరు చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నా. అండ్ చాలా మంచి సినిమా తీసారు. నేను రీసెంట్గానే చూసిన 4-5 days బ్యాక్. నాకు భయం ఉండే, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇంట్రోవర్ట్ లేకుండా కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్. సో అది నేను ఎట్లా చేస్తానా, బయట నేను ఎక్కువ మాట్లాడతా, అంటే గట్టిగా మాట్లాడతా. సో ఇది చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసిన అనుకుని 4 days బ్యాక్ సినిమా చూసుకుంటే నాకు భయం పోయింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, నేను గోదావరి గట్టుపైన సినిమా చేసిన అని. అయితే అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే సినిమాలో మీ ఫ్రెండ్స్, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ కూడా, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సుమంత్ ప్రేమిస్తాడని చెప్తున్నారు. బట్ ప్రేమిస్తాడనే మాట పాజిటివ్ కానీ, బట్ వాళ్ళు చెప్తున్న వైబ్ ఏదో కొంచెం తేడా ఉంది. ఏంటి ఆ 2 తర్వాత కదా? తినమంటే ఇప్పుడు నాకు ఎట్లయితే తిండి పెడతారో ఈ భీమవరం అన్న వాళ్ళందరూ, నేను కూడా వీళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా నేను రూమ్లో కూర్చోబెట్టి తినాలన్న, ఎందుకంటే వీళ్ళు నాకు ఇంత ఫుడ్ పంపిస్తారు, ఒక్కని తినాలి, నేను తినలేను కదా అని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ తినిపిస్తూ చేస్తూ ఉంటా. అది ఇంటెన్షన్ అన్నది. సుమంత్ గారు సార్ ఇటండి. సార్ బాగున్నారా సార్? హాయ్ అండి, బాగున్నాను. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నాకు గుర్తుండి, ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ టైమర్తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే. ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేసిన సినిమా. బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్గా ఉండినాయి, మీరు చేసిన హడావుడికి సరిపోయేంతగా. సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ ఏదైనా మార్చుకుంటారా? లేదు సార్, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్. ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి, మాకు వచ్చిన కలెక్షన్కి, మాకు వచ్చిన పేరుకి, మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి, ఇప్పుడు నేనేనో నాగరంలో ఉంటా, నాలాంటోడిని తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు అవార్డు ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయినారు సార్. సో ఆ సినిమాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను. డెఫినెట్లీ ఎంట్రీ మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి చేసినాం. ఎందుకంటే సార్, ఎందుకంటే అంత లొల్లి చేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండే. ఎందుకంటే నా పోస్టర్లు, నా ఒక సినిమా కూడా తీయకముందుకు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసిన ఎవరు బండాగి చూడరు కదా సార్.
సో నేనేమనుకున్నా అంటే ఎవ్రీడే ఫోన్ ఓపెన్ చేసి నేను కనబడాలి అని అనుకున్నా. సో దానికి ఏం చేయొచ్చు? సో ఎంత కాదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా, నేను పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ. సో మేము అప్పుడు 21 when I was 19 I signed that film. నేను 23 years వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. 5 ఏళ్ళ కష్టం యాక్చువల్గా. సో నాకు అరే పోరలు తీసిరు, ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, సింగర్స్, ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరూ వచ్చి మీతో పాటు సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రెసివ్ ప్రమోషన్ లాగా కనిపించింది. అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీగా, అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్. సో నాకు ఏదైతే కావాలో అది వచ్చింది. ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్. ఇప్పుడు ఆ క్వాలిటీ స్పామింగ్ ఈ సినిమా కూడా ఉంటుందా? అంటే అట్లే కదా సార్, సినిమాకి తగ్గట్టు చేయాలి. అది కొంచెం హడావిడి సినిమా. ఇందాకన్నట్టు ఇది గోదావరి పడవలో పోతున్నట్టు సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్, నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ ఫీల్ గుడ్ సినిమా సార్ ఇది. సో ప్రమోషన్స్లోని మేం ఫేమస్ సినిమాలోని లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాంట్లో మీ వాయిస్ మీకు ఒక టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును సార్. బట్ సినిమాలో చూస్తే చాలా సబ్డ్యూడ్గా ఉంది. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. ఓకే, ఆ ప్రాసెస్లో అంటే ఒరిజినాలిటీని సప్రెస్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేయడం కష్టం కదా? కొంచెం కష్టం అవుతుంది సార్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగిన కదా. సో ఈ అన్న వాళ్ళందరూ నన్ను కొంచెం ట్రైన్ చేసి ఆ స్లాంగ్కి తీసుకొచ్చి, ఇందాక మీకు స్పీచ్లో కూడా ఒక 2-3 డైలాగులు చెప్పిన, డెఫినెట్లీ ఆడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా ప్రయత్నించిన అని అనుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సుమంత్ గారు, మేము ఫేమస్ కాము అప్పుడు మహేష్ గారు వేసారు, సక్సెస్ అయింది, మంచిగా అయింది. దీనికి ఎవరు వేస్తారు అనుకుంటున్నారు? తెలియదు సార్. అయ్యో, వేస్తే మంచిదే డెఫినెట్లీ, కానీ నచ్చుతుంది అనుకుంటున్నాం సార్. ఏదో నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాన్ ఇందాక అన్నట్టు. ఈ అన్న వచ్చే స్టోరీ చెప్పినప్పుడు ఇలా వర్షం రిలీజ్ సీన్ ఉంటుంది, ఇట్లా హీరోయిన్ని తీసుకుపోయి సినిమా చూపిస్తావు, ఇట్లా హల్చల్ చేస్తావు అని చెప్పిండు. నేను చాలా ఎగ్జైట్ అయినా. ఆ టీజర్లో మీరు చూస్తారు కదా, ఇట్లా ప్రభాస్ అన్నా అంట. సో అదే వైబ్ అది. డెఫినెట్లీ పెద్దోళ్ళు చూస్తే ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతామో, ఎవరినైతే మనం అడ్మైర్ చేస్తామో, వాళ్ళు మన వర్క్ చూసి అప్రిషియేట్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటాం కదా. సో అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఇందులో హీరోయిన్ పేరు మాయ కదా? అవును సార్. ఏ మాయ చేసామంటున్నారు. సో అంటే నాగ చైతన్య అది ఏ మాయ చేసేలో కూడా అందులో హీరోయిన్ క్రిస్టియను హీరో, అది ఇందులో కూడా హీరోయిన్ క్రిస్టియన్ లాగే కనిపిస్తుంది. అంటే దానికి దీనికి ఏంటి కంపేర్ చేసుకుంటే? లేదు, అట్లా కంపారిజన్ ఏం లేదు సార్. కాకపోతే ఒక్క కంపారిజన్ ఏంటంటే అది ఫీల్ గుడ్ సినిమా, ఇది ఫీల్ గుడ్ సినిమా సార్. అది ఒక అర్బన్ ఏరియాలో అవుతుంది అని అంటే, ఇది ప్యూర్ పల్లెటూరు, మన ఎమోషన్స్, మన బాబాయ్, పిన్ని, ఫ్రెండ్స్, డాడీ, ఈ జోన్ ఎట్లుంటుంది సార్ మన ఊర్లలో, ఆ జోన్ని క్యాప్చర్ చేసిండు అన్న. గోదావరి గట్టుపైన అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది సంక్రాంతి వైబ్ ఉన్నటువంటి ఇప్పుడున్న టైంలో రిలీజ్ చేసుకోకుండా తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? తర్వాత అంటే ఇంకా కాపీ రెడీ కాలేదు సార్. సినిమా మొన్ననే ఫైనల్ షూట్ అయిపోయింది. సో అంటే ఫైనల్ కాపీ రెడీ కానీ ఎంతగానో కొంచెం టైం పడుతుంది కదా సార్. సో మా టైం లైన్స్ అక్కడికి ఉన్నాయి అనమాట, కొంచెం లేట్. ప్రొడ్యూసర్ గారు సరే, జనరల్గా అంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడా కొంచెం బయట రావడానికి వాటికి పెద్ద మొహమాట పడరు. మీరేంటి సార్ మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు, ఏంటి అంత మొహమాటం దేని గురించి? అంటే నాకు ఇక్కడ పెద్ద వర్కింగ్ ఉండదు కదా సార్. యాక్టర్స్, డైరెక్టర్స్, దే విల్ టేక్ కేర్. అంటే బేసిక్గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఎవరంటే ఒక 10 minutes నాట్ చెప్పమంటారు, లేదంటే ఫుల్ నెరేషన్ అంటే ఒక 2-3 hours అంటారు. మీరు 8 గంటలు ఆయన ఏం చెప్పారు, మీరేమన్నారు సార్? నచ్చింది అందుకే మళ్ళీ చెప్పాను. ఓకే, సో అంటే 80 సినిమాల్లో లేనిది మీరు ఈ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా మీకు ఇది. సో 80 సినిమాలు విని 80 సినిమాలు కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన కూడా ఆల్మోస్ట్ 80 అంటున్నారు. సో ఏంటి ఈ సినిమాలో మీకు అంత బాగా నచ్చింది ఏంటి? అంటే మీ సైడ్ తీస్తున్నారన్నా, లేదంటే గోదావరి బ్యాక్డ్రాప్ నచ్చింది ఏంటి? మీ సినిమాలో ఏం బాగా నచ్చింది? ఎస్థెటిక్స్ బాగుంటాయి సార్ ఫిలింలో. అంటే మీకు స్టోరీ రాసిన పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్ టైంలో ట్యాప్ చేస్తాడు అన్నీ. అంటే ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర, దాని తర్వాత మీకు అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. మిగతా సినిమాలో నాకు అట్లా అనిపించలేదు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుభాష్ గారు, గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా అంటే వంశీ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిందే. సో వంశీ గారి మార్క్ ఉన్న సినిమా లాగా ఉంటుందా ఇది? వేరే డెఫినెట్గా సార్. నాకు పెద్ద వంశీ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ సార్. నేను ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి పెరిగాను సార్. సో వాళ్ళ ఏ ఐలో అయితే చూస్తారో అదే ఐలో నేను చూడటానికి ప్రయత్నించాను సార్. దే ఆర్ సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను.
నేర్చుకుని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఈ సినిమాలో కూడా ఒక పెళ్లి సీక్వెన్స్ అలాంటివి ఉంటాయి సార్. కంప్లీట్ రూరల్ స్టైల్లో ఉండే ఒక మంచి పెళ్లి సీక్వెన్స్. అక్కడి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆయన ఎప్పటి నుంచో గోదావరిలోనే తీస్తారు పెద్ద వంశీ గారు, కృష్ణవంశీ గారు కూడా ఇప్పుడు మన రీసెంట్గా రిలీజ్ అయింది మురారి కూడా. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు చూశాను అనమాట. ఆ సినిమాలు నాకు చాలా ఇష్టం సార్. ఆ వైపునే ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాను సార్, ఒక ప్రయత్నం చేశాను. అలా ఖచ్చితంగా ఉంటుంది సార్. సుమంత్ ప్రభాస్ని హీరోగా ఎంచుకోవడానికి అస్సలు గోదావరి సంబంధం లేని నేను ఎందుకంత కథకి నటుడిని చూశాను సార్, అంతే. దేర్ యాక్టర్స్ దే లాక్ట్, అంతే సార్. అంటే తిను ప్యాషన్ ఏంటనేది నాకు ముందు మా వంశీకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఇండైరెక్ట్ పరిచయం ఉంది సార్. తిను వెరీ ప్యాషనెట్ సార్. ఎంత ప్యాషనెట్ అంటే ఈ సినిమాని మొత్తం 3 times టోటల్ రిహార్సల్ చేశాడు. నేను 230 పేజీల స్క్రిప్ట్ రాశాను. 230 పేజీలని 3 సార్లు టోటల్గా రిహార్సల్ చేశాడు. అన్న స్లాంగ్ ఎక్కడైనా నాకు డౌట్ వస్తే, అన్న ఎవరైనా ఏదేనంటే 1-2 సార్లు కష్టపడి చేశారండి. అంటే నాకు తెలిసి యాక్టర్ పని అదే సార్, అది చేస్తే చాలు సార్ ఏ డైరెక్టర్ కన్నా, అంతే. ఇన్ స్పెసిఫిక్గా ఈ రీజియన్ ఈ భాష అని ఏం చూడలేదు సార్. యాక్టర్ని కావాలి, యాక్టర్ని తీసుకున్నాను, అంతే సార్. టీచర్గా మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? తను ఇందాక మాట్లాడిన గోదావరి స్లాంగ్ని బట్టి దర్శకుడిగా ఎలాగూ యాక్టింగ్ తీసుకున్నారు, స్లాంగ్ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా సార్. సేమ్ ఆన్సర్ సార్, వెరీ డెడికేటెడ్ సార్. నేను 200% సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు నేను ఒక సీన్ చెప్పినప్పుడు తను నా ముందు చేసిన దానికన్నా తనంతట తను ముందు ఒక మిర్రర్ ముందు నిలబడి ఒక 100 సార్లు ట్రై చేసుకుంటాడు సార్. అన్న నేను ఏం చెప్తాను, కసిరెడ్డి గారు మా అందరిలో కసిరెడ్డి గారు గోదావరి స్లాంగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చు. సో అన్నని వెళ్ళి అడుగుతూ ఉండేవారు, అన్న నేనేమన్నా తప్పు చెప్తున్నాను ఒకసారి చూడవా అని. విజయ్ అని మా దాంట్లో స్లాంగ్ని చెప్పే అతను ఉన్నారు, తనని 1కి 10 సార్లు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఆబ్వియస్లీ సక్సీడెడ్ కదా సార్ ఆ విషయంలో. మీరు ఇంకా సినిమాలో చూస్తారు సార్, ఇంకా బాగా మాట్లాడతారు సినిమాలో. Nidhi. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Nidhi. Hi, myself Hema Malini here. First of all, welcome to Tollywood. Thank you. So beautifully you are there in our trailer, teaser మొత్తంలో చాలా చాలా బాగున్నారు. How you choose this character? Who referred you for this project and what you will say? So I didn't choose this character. The film chose me because Okay. this is my very first project, and there's not much to choose from actually. So when they had approached me, they had reached out to me after seeing my profile, and sir called me in for an audition from Chennai. So he just gave me 3 pages of Telugu dialogues, and he wanted me to deliver it in Telugu. So I just had to prepare it, come and perform, and he really liked it. And after that, we went forward with the look test and everything, and it just worked that way for me. What you like most in Godavari? In the entire shoot? Prawns. All the very All best. our producers had brought us prawns during the shoot, crab. So we ate a lot of that during shoot. Super. సుభాష్ గారు, Thank you. మేడం, మీ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మేము చూసాము. చాలా షార్ట్ ఫిలిమ్స్ అందరికీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. అయితే ఎందుకు ఇంత టైం పట్టిందో ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి, మీకు యాజ్ ఎ డైరెక్టర్గా రావడానికి? లేదు మేడం, యాక్చువల్లీ చాలా ప్రయత్నాలు జరిగాయి, ఒక సినిమా కూడా చేయటం జరిగింది. బట్ ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూనే ఉన్నాం మేడం. బట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. నాకు తెలుసు మీ నుంచి చాలామంది యాక్టర్స్ హీరోస్ అయిపోయి ఇప్పుడు హీరోయిన్స్ అయిపోయి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడిన ఎప్పుడు టచ్లో ఉంటాం మేము సుభాష్ తోటి, మా గ్యాంగ్ అంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదా మీకు ఇప్పటిదాకా రావడం? అలా లేదు మేడం, ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ ఫినిష్డ్ ద ఫిల్మ్. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టైమ్ నో మేడం, ఇది టైం అంతే. ఈ టైంకి రిలీజ్ అవ్వాలని ఉందేమో ఈ సినిమా గోదావరి గట్టిపైనతో, అంతే మేడం. యాక్చువల్లీ షూట్ జరుగుతున్నప్పుడే అనుకుంటా జగపతి బాబు గారు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తింటాం ఇవన్నీ అప్పుడే బాగా ఫేమస్ అయినాయి. అవన్నీ ఈ షూట్ లొకేషన్ అప్పుడు ఇవేనా అవి అంతే? ఆయన బేసికల్గా మంచి క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అవుట్డోర్కి వస్తున్నారని చెప్పారు. ఆయన ఎలా ఉండేవారంటే సెట్లో క్యారెక్టర్లు ఉండేవారు, ఆఫ్ సెట్లో వీళ్ళకి ఫ్రెండ్స్లా ఉండేవారండి. ఆయనే సుమంత్ని వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగి పదండి మనం వెళ్ళి రోడ్డు మీద బజ్జీలు తిందాం లేకపోతే పానీపూరి తిందామని అడిగారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకెళ్లారు. ఈరోజు అతను చాలా ఎక్కువ మంది ఈరోజు ఎప్పుడైతే జగపతి బాబు గారు సుమంత్ వీళ్ళందరూ వెళ్ళి తిన్నారో ఆ రోజు నుంచి ఆయనకి ఇంకా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అతని లైఫ్ ఇంకా చాలా బెటర్ అయిందని చెప్పారు. ఇట్స్ అ గుడ్ థింగ్, వెరీ హ్యాపీ టు నో దాట్. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ మేడం. సుమంత్ గారు, యాక్చువల్లీ వై అన్నది తెలియదు కానీ ఆల్ ద తెలంగాణ హీరోస్ ఆర్ చూసింగ్ టు డూ
ప్యూర్ తెలుగు ఫిలిమ్స్. ఇప్పుడు మొన్న తరుణ్ భాస్కర్ గారు కూడా ఓం శాంతి ఓం తోటి కంప్లీట్ డిక్షన్ అంతా మార్చుకుని మరి దే ఆర్ చూసింగ్ టు యాక్ట్, అంటే ఒక ఛాలెంజ్ని తీసుకుంటున్నారు. అండ్ మీరు కూడా అదే ఛాలెంజ్ని తీసుకుని గోదావరి గట్టు పైనతో రాబోతున్నారు. ఎన్ని డేస్ పట్టింది పర్టికులర్గా ఈ స్లాంగ్కి మీరు స్విచ్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది ఏంటి అంటే ఏం చెప్తారు? యా అండి, నేను ఇందాక అన్నట్టు ఫ్లోలో నాకు స్టోరీ నచ్చి మనిషి నచ్చి ఓకే చేసేసిన తర్వాత నాకు ఇంకా నేను న్యూట్రల్గా కూడా మాట్లాడొద్దు, ఓకే ఎమోషనల్ సీన్స్లో రెగ్యులర్ ఒరిజినల్ ఆ పీపుల్ ఎట్లా ఉంటారో అది అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం, దాని తర్వాత చూద్దాం జనాలు ఏమంటారో అని అనుకున్నాం. నాకు తెలుసు 2-3 months నాన్ స్టాప్. అండ్ షూటింగ్ అయిన 60 రోజులు కూడా ఎవ్రీడే రిహార్సలే. 6 to 6 షూట్ తర్వాత థాట్ రోజుకు 18 గంటలు మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది. సో ఏదో డెలివరీ చేయడానికి ట్రై చేసినా మీరందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. డెఫినెట్గా మాకు మీ ఎఫర్ట్స్ అయితే బాగా నచ్చినాయి. షూట్ అయిపోయిన తర్వాత బాగా అలవాటైపోయిన ఒక పదం ఏంటి గోదావరి యాసలో అంటే ఏం చెప్తారు? లేదు అది నేను చిన్నప్పటి నుంచే ఉందని. లేదు, అండి అనేది చాలా, ఆయ్ అనేది చాలా చాలా లవబుల్ మెలోడీ సాంగ్ లాగా ఉంటుంది ఇందాక అన్నట్టు. అవి ఒక్కటి నేను చాలాసార్లు వీళ్ళతో మాట్లాడేటప్పుడు కసిరెడ్డనతో మాట్లాడేటప్పుడు కూడా ఆ స్లాంగ్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఏం చేస్తున్నారు ఆ జోన్లో పోతా, దాని తర్వాత అన్న స్లాంగ్ సుమంత్ ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి అని ఆయన స్లాంగ్లో చెప్తాడు నాకు అన్న. సో అట్లా 2-3 months పట్టిందండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ గారు ఇక్కడ సో ఆల్రెడీ గోదావరి స్లాంగ్ పైన చాలా సినిమాలు వచ్చినాయి. అండ్ కమిటీ కుర్రలు కావచ్చు, ఆయి కావచ్చు, అందులో ఆయన కూడా చేస్తున్నారు. సో ఇలా చాలా గోదావరి బ్యాక్డ్రాప్లోనే చాలా సినిమాలు వచ్చేసి ఉన్నాయి. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గోదావరి గట్టు పైన అండ్ ఆల్రెడీ రిలీజ్ అయింది? ఇప్పుడు మీరు చెప్పిన కమిటీ కుర్రాలు కానీ లేదా ఆయి సినిమా కానీ అన్నీ బడీ కామెడీ ఉంది. బడీ కామెడీ డెఫినెట్లీ. ఈ టీజర్ ఫ్రెండ్స్ వైబ్లో కట్ చేసినాం, మాకు ఇట్లా ఇంట్రడ్యూస్ చేయాలని ఉండే. కానీ ద థింగ్ ఇస్ ఈ సినిమా మెయిన్ తండ్రి డాటర్ మధ్యలో జరిగే సిచ్యువేషన్ ఈ సినిమా అంతా. వాళ్ళిద్దరి మధ్యలోకి నాలాంటి వాడు వస్తే ఏంది సిచ్యువేషన్ అనేది క్యాప్చర్ చేసిండు, కానీ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్తో. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇందులో నా క్యారెక్టర్, కానీ చాలా ఇంట్రోవర్ట్ ఆటో డ్రైవర్. అంటే ఆటో డ్రైవర్లు అంటే మనం బయట చూస్తాం ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ వైబులు ఉంటారు కదా, కానీ అన్న రాసిన ఆటో డ్రైవర్ అట్లా కూడా ఉంటారు కదా చాలామంది. చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంచి మాట్లాడేటోళ్ళు ఉంటారు, సిచ్యువేషన్స్ని చాలా ఎమోషనల్గా హ్యాండిల్ చేసే మనుషులు ఉంటారు. సో అది నాకు చాలా నచ్చింది నేను నరేట్ చేసినప్పుడు ఈ సినిమాలో. తండ్రి కూతురు ఎమోషన్ మీద సినిమా రాలే, గోదావరి వైబ్లా వీళ్ళ ఎమోషన్స్ అని నాకు మస్తు అనిపించినాయి. ఇక నేను ఫిక్స్ అయిపోయినా ఈ సినిమా చేసేద్దామని. బ్లెండ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అంటారు అయితే? డెఫినెట్లీ మీరు అందరు చాలా నాట్ ఓన్లీ కామెడీ, కంప్లీట్ అన్ని ఎమోషన్స్ అన్ని. ఎగ్జాక్ట్లీ ఇందాక అన్నారు కదా సార్ అడిగారు కృష్ణవంశీ గారి సినిమాల్లో ఉంటాయి సార్ సినిమాలు, డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ ఉంటుంది ఈ సినిమాలో. ఎందుకంటే అన్న కూడా అక్కడి నుంచే ఫ్యాన్ అని అనుకోవచ్చు, మొన్న కూడా మురారి సినిమా పోయిండు. సో మీకు ఆ ఎమోషన్స్ని మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంటుంది అంత దగ్గరగా. ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ. కసిరెడ్డి గారు, సుభేష్ గారు, కసిరెడ్డి గారు. ఓకే చెప్పండి సార్. దీనిలో చూస్తే కనుక ఆటోలో మీరు నలుగురు ఇదంతా నిబ్బిలాగా కొంచెం చిల్లర గ్యాంగ్లా అనిపించారు స్టార్టింగే. బట్ కొంచెం ట్రైలర్ లోపలికి వెళ్తే కనుక ఒక ఫ్యామిలీ స్టోరీ, జగపతి బాబు గారు, లైరా గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉంటుందా, లేదు ఓన్లీ జెన్జీ పీపుల్కి కనెక్ట్ అయ్యేటట్టుందా, ఎట్లా ఉంటుంది ఇది త్రూఅవుట్? అంటే మీకు కథ మీరు చూసిన కథలేండి, కానీ మనం రోజుకి ఒకే కథలో చాలా కథలు చూస్తామండి. అందులో ఇదొక కథ. మీకు సినిమా చూసిందని చెప్పి మీ ఇంటి పక్కన ఒక కథ జరుగుతూ ఉంటే, లేదా మీ పక్కన మీరు చూసిన కథే, రెగ్యులర్గా చూసిన కథే, కానీ కొత్తగా ఉంటుంది. ప్యూర్ ఎమోషన్ అనేది చాలా తక్కువ సినిమాల్లో చూపిస్తారు. ఈ సినిమాలో ప్యూర్ ఎమోషన్ ఉంటుందండి. సుమంత్ గారు చెప్పినట్టు హీరో మధ్యలోకి వెళ్తాడు, బట్ ఎమోషన్ ఎప్పుడు కూడా డాటర్ అండ్ ఫాదర్ది ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. బట్ అది కొన్ని సందర్భాల్లోనూ చూపించగలుగుతారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత కూతురున్న ప్రతి తండ్రికి తండ్రిని ఇష్టపడతాడు, తండ్రి ఉన్న ప్రతి కూతురు తండ్రిని ఇష్టపడుతుంది. అర్థం కాదు, రెండో ఒకటి చెప్పానా? అది సేమ్ ఇలాగ ఉంటుంది సినిమా కూడా. బాగా కవర్ చేశాను కదా. బట్ అదే మీరు సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నచ్చుతాయి. ఒక క్షణం ఆలోచిస్తారండి సినిమా చూసిన తర్వాత, మా ఫాదర్ గురించి. అంటే
కూతురు అయితే ఖచ్చితంగా తండ్రి గురించి ఆలోచిస్తుంది, తండ్రి అయితే ఖచ్చితంగా కూతురు గురించి ఆలోచిస్తాడు. అదే కథ, అంతే కదా? ఇప్పుడు కరెక్ట్ చెప్పానా? అంతే సార్. ఓకే. సో గోదావరి సినిమా అనగానే మీ దగ్గరికి వస్తుందా, లేదంటే ఇంకా ప్రతి సినిమాలో డెఫినెట్గా మీరు ఉంటున్నారు అంటే మీరు గోదావరి పర్సన్ అన్న ఏంటి? అలానే ఏం లేదండి. తెలంగాణ సినిమా కూడా చేశా, ఇంకా రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి. బట్ నేను మాత్రం గోదావరి మాట్లాడతాను, ఎందుకంటే నేను అంత నేర్చుకోవడం నాకు రాదు. నేర్చుకుండే మళ్ళీ క్రమంలో మనం నచ్చుతామో నచ్చమో తెలియదు. సో నాకు వచ్చింది మాత్రం నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అవసరమైతే ఒక డైలాగ్ వేయించుకుంటా, ఆంధ్ర నుంచి వెళ్ళగొట్టిన తర్వాత తెలంగాణకు వచ్చేవరా అని. సుమంత్ ప్రభాస్కర్ అంటే ఇక్కడ అంతా గోదావరి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ అందరూ చాలా బాగుంది. అక్కడ నెల్లూరు అయినా ఇంకోటైనా స్లాంగ్ అయినా అందరూ బాగుంది. బట్ హీరోయిన్ని చెన్నై నుంచి తీసుకొని వచ్చారు. అండ్ మీరు అన్నారు ఇందాక కూడా డైరెక్టర్ గారు మాట్లాడుతూ సుమంత్ సెలెక్షన్ కూడా ఉంది దీంట్లో అని. సో మీరు లేదు డైరెక్టర్ గారు చెప్పారు. సో వీళ్ళు ఫిక్స్ అయిపోయినాక నాకు చెప్పారు క్రూ అంతా, వీళ్ళ సూపర్ ప్రాపర్గా యాప్ట్ అవుతారు క్యారెక్టర్స్కి అన్న. ఆడిషన్ చూసిన డెఫినెట్లీ అరే చాలా బాగా చేశారు. అంటే తెలుగు ఒక్క ముక్క ఇటు రా అటు పో అనడం కూడా రాకుండా 3 పేజీల డైలాగ్ చెప్పడం అనేది రియల్లీ ఇంప్రెసివ్ కదండి. సో అది చూసి నచ్చింది, నాకు కూడా నచ్చిందని చెప్పిన. అట్లా ఏమైనా షూటింగ్లో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే తనకి లాంగ్వేజ్ తెలియదు కదా, అట్లా మీరు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారు? లేదు, ఈమె రాత్రంతా కూర్చొని రాస్తూనే ఉంటుంది. 6 to 6 షూట్లో కూడా I didn't struggle with the dialogues. He only struggled with the dialogues. Oh, okay. He used to super cool. make fun of me. Like he goes for 2 takes max, but he's actually a 1 take artist. But one time he was అట్లా చెప్పక ఆగు. Sir, 1 take artist, right? లేదు, బాగా ప్రాక్టీస్ నన్ను వాళ్ళు చేయకండి. So బెస్ట్ కోస్ట్ డైరెక్టర్ గారు స్ట్రెస్ ఏం లేకుండా అండి, డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం. లేదు మేడం, తను నిజంగానే అసలు ఆల్మోస్ట్ ఒక 10 pages డైలాగ్స్ అయినా సరే తను ప్రిపేర్ అయ్యి ఆ సిట్యుయేషన్లో ఆ డైలాగ్కి తగ్గట్టు ఎమోషన్ చేస్తూ ఉండేవారు. చాలా బాగా ప్రిపేర్ అయ్యేవారండి తను. తెలుగు తెలియనప్పటికీ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. థ్యాంక్ యూ. ఓకే డైరెక్టర్ గారు, గోదావరి అంటేనే ఐకానిక్ ప్లేసెస్ చాలా ఉంటాయి. షూట్ లొకేషన్స్ ఇప్పుడు న్యూ జెన్ వచ్చింది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు మీ సినిమాలో లొకేషన్స్కి డైరెక్ట్ లొకేషన్స్కి వెళ్ళి ఏం షూట్ చేశారు అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేశారు? మొత్తం 100% షూట్ ఒరిజినల్ లొకేషన్స్లోనే మేడం. ఎక్కడ అసలు మేము ఏ లొకేషన్ కూడా బయటికి వెళ్ళి కానీ లేదా ఏలో జనరేట్ చేయడం కానీ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ యాక్టర్స్ అండ్ మెయిన్ ప్రొడ్యూసర్. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఒరిజినాలిటీ చాలా ఇష్టం మేడం. సో గోయింగ్ టు ద లొకేషన్ ఈజ్ ఆల్సో ఎ క్యారెక్టర్ నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో అందుకని వీళ్ళందరినీ చాలా లొకేషన్స్కి చాలా ఇబ్బంది పెట్టి అందరినీ తీసుకెళ్ళేవాడిని. కొన్ని దగ్గర రోడ్స్ కూడా సరిగ్గా లేకపోతే ఆ ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు నడు నొప్పులతో కూడా వచ్చి షూట్ చేసేవారు. థ్యాంక్ యూ. ఎందుకంటే లొకేషన్ ఎప్పుడు క్యారెక్టరే మేడం. వీళ్ళు ఎంత ఎమోషన్ వస్తుందో ఆ లొకేషన్ చూసినా మనకు అదే క్యారెక్టర్ అదే ఎమోషన్ మనకు వస్తుంది. సో అందుకనే మీకు విజువల్ ఇలా రావడానికి కారణం 100% మేము ఒరిజినల్ లొకేషన్ వెళ్ళాం. అంతర్వేది ఇంకా చాలా ఇబ్బంది పెట్టాను. 4ంటికి 5ంటికి లేపేసి తీసుకెళ్ళేవాడిని. 6ంటికి ఫస్ట్ షాట్ పడాలని చెప్పి వీళ్ళందరూ లేచి ఆ మంచులో చేసేవారండి. బికాజ్ నేచర్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యూటీ, సన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్. అదే మేము వాడామండి. ఇందులో 70% లైట్స్ వాడలేదు, అంత ఒరిజినల్ లైటే, సన్ లైటే. ఓన్లీ 30% మాత్రమే లైట్స్ వాడామండి. రాజ్కుమార్ గారు ఇక్కడ రాజ్కుమార్ గారు కసిరెడ్డి అలవాటు అయిపోయి రాజ్కుమార్ అంటే కొత్తగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తూ ఉన్నారు అండ్ రాత్రి 10 తర్వాత ఫోన్ కాల్స్తో బిజీ అయిపోతున్నారు. సో డేట్ అవి క్లాషెస్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అసలు? మనం కష్టపడగలుగుతండి పాపం. ప్రతి సినిమాకి కో డైరెక్టర్స్ ఉంటారు. మా సినిమాకి సురేష్ అని కో డైరెక్టర్. ఈ కో డైరెక్టర్ వేరే కో డైరెక్టర్ని అడిగి డేట్లు తెచ్చుకుంటారు. మనకి టైం చెప్తారు, ఆ టైంకి మనం వెళ్ళడమే. అంత కష్టపడేది ఏమి ఉండదండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వైవరాఘవ్ గారు అన్న, మీరు 2024లో సినిమాతో వచ్చారు, నరుడి బ్రతుకు నటన సినిమాతో. తర్వాత అగైన్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఎందుకని ఈ గ్యాప్ వచ్చింది? 1 year ఏ సినిమాలు రాలేదు? వై? అంటే మధ్యలో చాలా సినిమాలు చేశాను. సో అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దీంట్లో ఉన్నాయి. సో ఈ ఇయర్ ఐ వాజ్ రియలీ బిజీ. నెక్స్ట్ ఇయర్ ఆల్సో హోప్ఫుల్లీ లైక్ టిల్ Feb or March ఐఎమ్ ఆక్యుపైడ్. హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ బిజీ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సుభాష్ గారు సరే సార్,
సార్ ఇక్కడ సార్ 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 టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అంటే పెద్ద వంశీ గారు, కృష్ణ వంశీ గారు, ఇది ఓకే. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, మణిరత్నం గారికి గౌతమ్ మీనన్ గారికి కూడా అందదు అలాంటి ఒక లవ్ స్టోరీ అని. సో ఏంటి సార్ వాళ్ళ రిఫరెన్సెస్? మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, అవి ఇక్కడ రివీల్ చేయలేను. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు సుదర్శన్ గారే చెప్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కసిరెడ్డి సార్ ఇక్కడ కసిరెడ్డి గారు ఇటు సార్. హాయ్ అన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి అంటే గుర్తొచ్చేది బెట్టింగ్స్ అన్న. అంటే ఈ టీజర్లో కూడా ఒక చీటీలు వేసుకున్న డబ్బులు దాచుకొని బెట్టింగ్స్ ఆడతారు. అలాంటిది మీరు రియల్ లైఫ్లో ఏమైనా చేశారు అక్కడ? ఆబ్వియస్లీ చేస్తాం కదా, గోదావరి అంటే అవన్నీ దాటే వస్తాం. చాలా కూడా పోగొట్టుకున్నాం. ఎంత పోగొట్టారు అది చెప్పకూడదు. సంక్రాంతికి మీరు వస్తే తెలిసిపోద్ది. ఒక సంక్రాంతికి వచ్చారంటే ఎంత పోతుందో తెలిసిపోద్ది. ఓకే అన్న, థ్యాంక్స్. రాజ్ కుమార్ అన్న ఇక్కడ. హాయ్ అన్న. ఐలో చూస్తే కంప్లీట్గా మీ సర్కాస్టిక్, ఇప్పుడు ఏదైతే సుమంత్ గారు చెప్పారో గోదావరిలో సర్కాజం గురించి రీసెంట్ టైమ్స్లో మీ దగ్గర నుంచి చూస్తాం సినిమాల్లో. సో ఈ సినిమాలో మీ వెటకారం ఎంత బాగుంటుంది అండ్ ఎంత అలరించబోతుంది అంటే వాట్ యూ వాంట్? చాలా కొత్తగా ఉంటుందండి. అంటే మన గ్యాంగ్లో పెళ్ళి అయిపోయినోడు ఉంటే వాడు నలుగురు కలిసి ఎంత ఎంజాయ్ చేస్తారు, అంత ఎంజాయ్ చేస్తారు. సుభాష్ గారు సార్ ఎక్కడండి? రైట్ మాది ర్యాలింగేనండి. హాయ్ సార్. ట్రైలర్ వాజ్ సో గుడ్ అండి సార్. ట్రైలర్ వాజ్ సో గుడ్, టీజర్ వాజ్ సో గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఒక ఏరియల్ షాట్ చూపించారు కదా కోడి పందాలు, సార్ సార్ అది ఎంతవరకు ఉండొచ్చు ఆ సీన్? అంటే ఎంత, అది ఏమన్నా జస్ట్ షార్ట్ వర్కా లేకపోతే? మినిమల్ సార్, మినిమల్. ఒక ఊర్లో జాతర కింద స్టార్ట్ చేస్తాం సినిమాలో. సో ఆ జాతర సీక్వెన్స్లో అవి పెట్టాం అనమాట. అంతే, మినిమల్ అంతే సార్. కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ సుమంత్ గారు. హాయ్. సో మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ కాబట్టి రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్లీ స్పిరిట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఒక ఫ్యాన్గా ప్రభాస్ గారి నుంచి యాక్టింగ్లో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? లేదు ఏం నేర్చుకున్నాం అనడం కన్నా డెఫినెట్లీ అంత హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రభాస్ అన్న అంతా అది డెఫినెట్లీ ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ సినిమాలలోకి వస్తే ఏమో చాలా ఓనింగ్ ఫేస్ అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి అడిక్షన్ లేక చాలా అడ్మైర్ చేసేస్తే ఇంకా నేను దానికని అంతకని ఏం చెప్పలేను. ఆల్ ది బెస్ట్ అండి. సుదర్శన్ గారు సార్, సారీ స్పెల్లింగ్ వచ్చిందా ఇప్పటికైనా? లేదండి, నేను దాని మీదే నిలబడి ఉన్నాను. ఇంకా ఏం చెప్పండి ఒకసారి. SWOORY. దాన్ని ఏమంటారు? సారీ, మీరు జెన్యున్గా చెప్పండి. SORRY అంటే సొర్రీ వద్దండి. మామూలుగా వాళ్ళు మనకు నేర్పించేసి వెళ్ళిపోయారు కానీ ఇంగ్లీష్ అని. సారీ, SWOORY. సార్ మీరు ఫ్లోలో సొర్రి అంటే తొర్రి అని వచ్చేసింది నాకు. బట్ కమింగ్ టు మీ క్యారెక్టర్ ఎంతలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? నాది త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాగా ఉండదు ఇది. ఒకరినొకరు తిట్టుకుంటూ, అంటే బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి, ఒకరు ఆటో డ్రైవరు, నేను బిర్యానీ అంగడి, కాలేజీలకి బిర్యానీ సప్లై చేసే క్యారెక్టరు, మనోడు కటింగ్ షాపు, చాలా గ్రౌండ్ లెవెల్లో కామెడీ అదిరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. రియల్ లైఫ్లో బిర్యానీ ఉండడం వచ్చండి మీకు? అంటే కరోనా టైంలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఓన్లీ ఆ కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉన్నాం కదా, యూట్యూబ్ చూసి నేర్చుకొని చేసేవాళ్ళం. సుదర్శన్ గారు సార్ ఇక్కడ బ్రో, మీ నుంచి అంటే కామెడీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే సుదర్శన్ గారి స్లాంగ్ కానీ అంటే మాకు వినడానికి చాలా కొత్తగా అనిపించే స్లాంగ్స్లో మీది. ఎందుకంటే నెల్లూరు వాళ్ళు చాలా తక్కువ మంది మాకు తెలుసు ఆ స్లాంగ్ పట్టుకొని అంటే నవ్వించే విధానంలో. బట్ చాలా రేర్గా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్నారా, లేదంటే అండ్ మీ నుంచి ఆ కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నంత మాకు సెలెక్టెడ్గా ఏం లేదు బ్రో. అంటే మనం అన్ని సినిమాలు చూడం కానీ లాస్ట్ 3-4 నెలల కిష్కిందపురి ఒకటి వచ్చింది, రవితేజ గారితో ఒకటి వచ్చింది, రాజతరుణ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా పండక్కి శర్వా గారి సినిమా వస్తున్నాయి. క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు అనేది మన చేతుల్లో ఉండదు. డైరెక్టర్లు, రైటర్లు ఆ చేతుల్లో ఉంటుంది. ఇది మీరు 200% ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు బ్రో. అంటే నా క్యారెక్టర్ తగ్గట్టు అదిరిపోతుంది క్యారెక్టర్. మీకు రోహిత్ గారి కాంబినేషన్ సీన్స్ ఎంతవరకు అంటే ఆ టీజర్లోనే మాకు ఒక వైపు తీసుకొచ్చారు. సో ఎలా ఉండబోతుంది మీ ఇద్దరు? నేనుంటే రోహిత్ ఉంటాడు బ్రో ఖచ్చితంగా. సినిమా అంతా నాది రెహమాను, మనోడు జువలేస్తుంటాడు. సంతోషానికి బాధకి సంబంధం ఉండదు. వాడి దగ్గర ఉన్నాయి కాల్ చేయాలి అంతే, వేస్తూ ఉంటాడు. నేను ఉన్నప్పుడల్లా ఉంటాడు సినిమాలో.
మీరు సినిమా తర్వాత అతని పేరు ఎవరికి గుర్తుండదు, జువ్వానే పిలుస్తారు అతన్ని. యాక్చువల్గా టీజర్ చూస్తున్నప్పుడు ఆయన పేరు జువ్వతో ఉంటుంది అనేది ఒకటి కనెక్ట్ అయిపోయాం. ఆయన చెప్పిన తర్వాత ఓకే రిలేటెడ్ అని క్లారిటీ వచ్చింది. అండ్ టీజర్ వాజ్ రియల్లీ గుడ్ సార్. అంటే మాకు ఆ ఆంధ్ర అందాలని, ఆ కోనసీమ వాటిని చూపించడం చాలా బాగా అనిపించింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుదర్శన్ గారు ఇక్కడ. హాయ్ అండి. సో గోదావరి స్లాంగ్లో నెల్లూరు స్లాంగ్ మిక్స్ చేసి చెప్పేశారా డైలాగ్స్ ఏమన్నా? అంటే అది కాక నాది ముస్లిం క్యారెక్టర్. అప్పుడప్పుడు నేనే డైరెక్టర్ని కన్ఫ్యూజ్ చేసేవాడిని. ఇంతే బ్రో స్లాంగ్లో ఇంతే చెప్పాలని అప్పుడప్పుడు దాటుకోవడానికి మేనేజ్ చేసేవాడిని. కానీ డబ్బింగ్ మాత్రం 10 రోజులు చెప్పాను. సినిమా మొత్తం మామూలుగా 1 రోజు 2 రోజుల్లో చెప్పాల్సింది 10 days చెప్పాను. మనోడు బండకేసి చేప రుద్దుతారు కదా, అలా రుద్దుతాడు, ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. సో గోదావరి స్లాంగ్ కష్టం అనిపించిందా? అంటే మామూలుగా మాట్లాడే తెలుగులోనే చాలా రోల్ అయిపోతాయి నాకు. అంటే క్లారిటీ ఉండదు. ఫనీని ఫనా అంటుంటాను నేను, అలాగా తెలియకుండా. గోదావరి స్లాంగ్ కొంచెం ఈజీ అయింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మాట్లాడాను ఒక్కసారి గోదావరి స్లాంగ్ ఒకసారి ఈజీ అయిపోయింది కదా ఒక్కసారి. ఈజీ అయిపోయింది అంటే చేసి టైం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసాం కదా. ఇప్పుడు నేను చెప్పి అనవసరంగా ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అంటే నెల్లూరు నుంచి వచ్చి గోదావరిలో సెటిల్ అయిపోయినాడు క్యారెక్టర్ మంది. బ్యాక్ స్టోరీలు కొన్ని చెప్పరు కదా. బాహుబలిలో కూడా మీది వస్తాయి, మాది వస్తాయి. నాకు తెలియదు సార్, మాకే వస్తాయి సార్. నాకు తెలియదు ఇది. చాలా కన్వీనియంట్ గా కవర్ చేసేస్తున్నారు మీరు. అంటే సినిమాలో అయితే ప్రాపర్ గా మాట్లాడానండి, ఇక్కడ మాట్లాడితే మళ్ళీ కొంచెం అటు ఇటు అయిపోతుంది. సుభాష్ గారు, లైక్ టీజర్ మొత్తం చూసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి. అండ్ ఇందులో ఒకటే పాటని 2 డిఫరెంట్ వేరియేషన్స్లో మీరు రిలీజ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద రీజన్, బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అంటే ఏం చెప్తారు? యాజ్ ఇందాక ఆల్రెడీ సుమన్ చెప్పారండి, ఈ టీజర్ కొంచెం ఫ్రెండ్స్ వైబ్లో తీసుకెళ్లాలనేది మా థాట్. సో ఇందులో పాటలో ఉన్న ట్యూనే అది. సో మా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఆయన మాతో ట్రావెల్ అవుతున్నారండి. ఇట్స్ బీన్ 12-13 years జర్నీ. సో నా మనసులో ఏముందో ఆయనకు అర్థమవుతుంది. సో ఆయన అంత బాగా ఇస్తారనమాట. సూపర్. అండ్ రోహిత్ గారు, చెప్పండి. మీ క్యారెక్టర్లో ఎక్కువ మేము చూసింది జువ్వలు ఎగరేయడమే. సో చాలామంది ఊర్లో ఒక కాంపిటీషన్ కూడా ఉంటుందన్నమాట జువ్వలతోటి. న్యూ ఇయర్ రోజున ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు. మీకు ముందు నుంచి ఆ జువ్వలు వేయడం అదంతా మీ క్యారెక్టర్ వైజ్గా మీకు ఇష్టమేనా అలాగా జువ్వలతో ఆడుతూ ఉండారా? ఎందుకంటే మీరు 13 years ఫ్రెండ్షిప్ అన్నారు కదా. సో ఊర్లోనే 15 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అండి. పాయింట్ ఏంటంటే నాకు జువ్వలేయడం రాదండి. ఫస్ట్ టైం జువ్వ వేసింది కూడా కసిరెడ్డి గారు నేర్పించారు. ఆ ఫస్ట్ జువ్వ వేసింది నేను అరగంట చూసి బేసిక్గా మనకు వచ్చు, వాళ్ళకి రాదు. అంటే భయపడేవారు ఎలా అంటించాలి, ఎలా వదలాలి అనేది తెలియక. లేదంటే క్లియర్గా మాట్లాడారు. కాదండి, మీరు ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా ట్యుటోరియల్కి ఇవన్నీ నేర్పించడానికి? లేదండి, లేదు. గోదావరికి అది ఉండదు. ఏదన్నా నేర్పించేస్తాం. నేర్చుకునే వాళ్ళు ఉండాలి కానీ ఇంట్రెస్ట్. కానీ నేను లైఫ్లో ఫస్ట్ టైం అందులో ఒక షాట్ ఉంది కదా, చైతోని వదిలేస్తా, అది నేర్చుకునేటప్పుడు ఒకసారి నువ్వు కాన్ఫిడెంట్గా అయ్యి నేను చూపిస్తా అన్నాడు. నాకు అది భయం అవుతుంది, చాలా పెద్ద అవుతుంది. ఎప్పుడు అట్లా చేతిలో కాల్చలే, తీసుకున్నా, నువ్వు పెట్టు, అది ఫోర్స్ ఇట్లా రాగానే ఇట్లా వదిలే అన్నాడు. అది జువ్వ చాలా మంది తెలియదు వేయడం, బట్ అది మనమేం ఫోర్స్ఫుల్గా ఇసరక్కలేదు, చేతిలో ఆటోమేటిక్గా మీరు ఎలా వదిలితే వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ గోదావరిలో ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఇసురుకుంటారు. అది చాలా గట్టిగా క్రాస్గా వేస్తారు. నైట్ 11 తర్వాత ఎవరు కలిపి పడుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. కాదండి డైరెక్టర్ గారు, నాకు ఒక్కదానికి కలర్ ప్యాలెట్ పంపించారా? వీళ్ళందరికి కూడా పంపించారా? అయితే ఒక్కరు కూడా పాటించలేదు. నేను ఒక్కదానే బ్లూ కలర్ డ్రెస్ వేసుకొచ్చాను. వెరీ వెరీ బ్యాడ్. చెప్పిన ఆయనే పాటించలేదండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో గోదావరి గట్టి పైన జస్ట్ టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. టీజర్కే మనం క్రేజీగా ఎంజాయ్ చేశాము. అండ్ సూన్ మళ్ళీ ట్రైలర్ అండ్ పాటలు వినబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రేమతోనే చాలా థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ, అందరూ ప్రేమతో వచ్చినందుకు, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, అందరికీ థ్యాంక్ యూ.